Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నా పక్కన కూర్చుంది ఒక ఆమె, నా ఫ్రెండ్ అనమాట. స్టార్టింగ్ సంపేతనరి అమ్మాయి అంటే చాలా అలుగుడు ఉంది కదా, అలుగుడు అనాలా దాన్ని ఏమనాలి అసలు? అలుగుడే. అమ్మ బాబోయ్, మీకు ఎప్పుడైనా రియల్ లైఫ్లో ఎలాంటిది ఏమన్నా ఎదురైందా పెళ్ళైన తర్వాత? ఉంది కదా మా పిల్ల. ఇలాగేనా? సేమా? నాకు నచ్చు. మరీ అంతే ఈమె మీటర్ అంత లేదు కానీ ఆడోళ్ళు అన్నప్పుడు అలగాలి, అలిగినప్పుడు మనం బుజ్జగించాలి. అదంతా ఏదో ఒకసారి అది కొంచెం రీక్రియేట్ చేయండి. ఒకసారి మీ అలుగుడు ఎలా ఉంటుందో ఒకసారి జనం కూడా చూస్తారు, అంటే ఎలాగో దీనిలో కూడా చూస్తారు ఓటీటీలో. అలగడమా? ఆయన చెప్ప మీకు నచ్చలేదు, పక్కకి వెళ్ళిపోమనండి. ఏంటిది అక్కడ చేసింది వేరే కనిపించింది మాకు. నువ్వు తానే చెప్పేది అట్లా నేను రాను. అది అలగడం కాదు, అది నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ లెవెల్. అది సరే, ఇంకేమన్నా లెవెల్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ అలగడం ఏంటంటే ఇంకా సర్లే ఇంకా మూతి ముడుచుకోవడం. అనిత అలగడం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తావు, నువ్వు అది చేయాల్సిందే. ఇప్పుడు అనితకి వర్షినికి ఏమన్నా ఉంటుందా సేమ్ రియల్ లైఫ్లో అలాగే ఉంటుందా? ఇప్పుడు అనితని చేసిన తర్వాత నాకు రియల్ లైఫ్ లో అట్లా ఉండాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు తల్లి అద్దు. అనిత ఏదో ఒకటి చేసి అనుకున్నది సాధిస్తుంది. అట్లా కింద పట్టుకొని ఏడ్చైనా. అరే క్వశ్చన్ అంటే తన వర్షన్ వచ్చి అంటే ఇప్పుడు అర్ధరాత్రి స్నానం చేపియాలని అనుకుంటే చేపించింది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు ఏమన్నా కావాలంటే నేను తీసుకొచ్చిస్తారేమో. సరే కానీ మీ లైఫ్ లో ఎవరు ఆ బకరా పార్షియేనా పేరు? పర్షి ఎవరు బకరా పర్షి? ఎవరు లేరు బకరా అయితే. బకరా వెయిట్ చేస్తున్నారా బకరా ఎవరైనా వస్తారని? బకరా వస్తే మంచిదే. ఇంత క్రిమినల్స్లో ఉన్నారండి అండి అందరూని. ఒకప్పుడు బాగానే ఉండేవారు కదా, మనం తెలుసుకోలేకపోయామా ఒకప్పుడు. ఈ మధ్య ఏంటో ఎప్పుడు చూసినా ఎల్లే కుక్కర్ అని చెప్పి డ్రమ్ అని చెప్పి ఏవో వింటున్నాం. బకరా ఎందుకండి మంచోడు? వర్షిని చేసుకోబోయేవాడు ఖచ్చితంగా మంచోడైనా బకరనే అయితే. ఓకే, ఇప్పుడు భర్తనే మార్చారనమాట. ఒకప్పుడు భర్త అని పిలిచేవారు, బకరా. మేబీ ఏమో ఎక్కడో ఏదో లాంగ్వేజ్ లో బకరా అంటే భర్త కావచ్చు, చెప్పలే కదా. సూపర్. అసలు అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి సిరీస్లో ఏంటంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ డివైడ్ చేసుకుంటాం కాబట్టి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అని అనిపించాలి. అక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఎండ్ చేయాలి, కట్ చేయాలి. సో ఏంటి దీనికి తీసుకుని మీరు జాగ్రత్తలు ఏంటి అసలు? అంటే ఫస్ట్ అంటే మనం సినిమా అయితేనేమో స్టార్ట్ మిడిల్ ఎండ్ అని ఉంటుంది కదా. వెబ్ సిరీస్కి ఎపిసోడ్కి ఒక స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉంటుంది. మనకు స్టోరీ రాసుకున్నప్పుడే ఫస్ట్ తెలుస్తుంది ఈ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ కూడా కాదు, ఫస్ట్ ఎక్కడ ఎండ్ చేయాలని తెలిస్తే స్టోరీ వచ్చేస్తుంది అంతే. ఒక్కొక్క ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేస్తుంది మనకు. అంటే ఒకవేళ మీరు ఇదే స్క్రిప్ట్ ఒకవేళ సిల్వర్ స్క్రీన్కి రాసుకుని ఉంటే, ఒక ఫీచర్ ఫిల్మ్కి రాసుకుని ఉంటే దాన్ని మరి ఎలా డివైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు జనరల్గా నాకు 3 ఆర్క్ ఇవి అనేది నేను సెన్స్ ఏమి పెట్టుకోను. 10 minutes 50 ఇట్లా డివైడ్ చేసుకుంటాను నేను. 10-15 minutes అంటే మనం జనరల్గా స్క్రిప్ట్ రాస్తాం కదా, 10-15 minutes చూస్తూ ఒక్కొక్క దగ్గర ఏమొస్తుంది, హై మూమెంట్ వస్తుంది అని ఒక 2 hours స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకుంటాం. ఇక్కడ హై ఇచ్చింది, మళ్ళీ ఇంకో పాయింట్ దగ్గర హై ఇచ్చింది, ఈ మీటర్ ఆ మీటర్ సేమ్ అయిందంటే ఈ డోస్ ఇక్కడ తగ్గించి అక్కడ దాన్ని పెంచుకునేలా అట్లా ప్లాన్ చేసుకుంటాను. మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక కమర్షియల్ ఫిల్మ్స్ మేకింగ్లో ఎప్పుడన్నా ఉన్నారా? లేదు, ఎప్పుడు మేకింగ్ చూడలేదు కమర్షియల్ ఫిల్మ్స్. లేదు అంటే చూసిన మూవీస్ అవి వెళ్ళినప్పుడు, ఇప్పుడు గంగవ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ తీసుకెళ్ళడం, మేమందరం రెగ్యులర్గా ఇప్పుడు సమ్ టైమ్స్ తను వెళ్తాడు నేను వెళ్తా, అది చూసినప్పుడు ఆ మేకింగ్ చూసినాం. కానీ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిసారి లవ్ స్టోరీ మేకింగ్ చూసినాము. మీరు చూస్తారు? ఓకే, గంగావన్ తీసుకుని టీం వెళ్ళేవారు అప్పుడు? గంగావన్ ఒంటరిగా ఎప్పుడు మనం పంపించలేదు. మన టీం నుంచి ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్తారు కంపల్సరీ, ఎవరో ఒకరు. మనకు తెలిసింది రెస్పాన్సిబిలిటీ ఒకటి నేర్చుకోవడానికి, అంటే ఆ మేకింగ్ ఎట్లుంటుంది. గేమ్ చేంజర్ మూవీ కూడా పోయినాం, అదే అన్న పోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో అంతమంది క్రౌడ్ అదంతా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, లెర్నింగ్ థింగ్స్ ఇవన్నీ కదా. సో అట్లా కూడా నేర్చుకునే థింగ్స్ ఉన్నాయి. మనకి ఎట్లుంటుంది అంటే ప్రతి డైరెక్టర్ ఒక యూనిక్ ఆ థాట్ తోటే మనం ఎప్పుడు ఉంటూ ఉంటాం అన్నట్టు. వీళ్ళు ఇట్లా తీసారనుకో, మనం దాన్ని ఇంకోలా ఎట్లా ప్రజెంట్ చేస్తాం, ఏ రకంగా చేయొచ్చు అనే థాటే ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఆర్పడాలి మనం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకటి క్రియేట్ చేస్తేనే కదా తెలిసేది అది కొత్తగా ఉంటుందా చెత్తగా ఉంటుందా. సో పేరుకి మీరు డైరెక్టర్
ఆయన హీరో అనుకోండి, బట్ అందరూ అన్ని రోల్స్ ప్లే చేశారు సినిమాలో, అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసిందే ఆల్మోస్ట్. బికాస్ మేకింగ్ గురించి ఆయన చెప్తున్నారు, మీరు బికాస్ టీమ్ కొలాబరేషన్ కాబట్టి. అంటే మనకి ఇప్పుడు స్టోరీ అడ్జస్టప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాల్సిన అది ఉంటుంది. ఇప్పుడు తను ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి దాని గురించి స్టోరీ నరేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మేము అందరం కూడా ఏంటంటే ఇప్పుడు కాదు కదా, ఒక 10 years జర్నీ, ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది, ప్రొడక్షన్ కూడా మేమే కలిపి చేసుకుంటున్నాం వేరే వాళ్ళ కొలాబ్తో. సో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నది ఇది. బయట నుంచి మాకు డిఓపి గారు కానీ, హీరోయిన్ కానీ, ఇంకా వేరే క్యారెక్టర్స్ కానీ, ఇదంతా మాకు అడిషనల్ బోనస్. అంటే మాకు కొత్తది ఏంటంటే మై విలేజ్ షోకి వేరే ప్రొడక్షన్ కానీ, G5 కానీ కొత్తగా రిప్రజెంట్ చేయడానికి మాకు అది హెల్ప్ అయింది, ఇంకో డిఫరెంట్ మేకింగ్. సో మన ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆయనేమో సీరియస్గా అలా కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ గుర్తొచ్చినట్టుంది, ఈవిడేమో కింద చూసుకుని చెప్పులు బాగున్నాయి లేదని చెక్ చేసుకుంటుంది, మీరు ఓకే చెప్పుకుంటున్నారు, నేను వింటున్నాను. ఆయన ఒక్క ఆయనండి ప్రతి ఒక్క ఆన్సర్ వింటూ బుర్ర ఊపుతున్నారు, మీరు అడగాలి ప్రతి ఒక్క ఆన్సర్ వింటూ బుర్ర ఊపుతున్నారు. ఎందుకంటే అంటే ప్రతి ఒక్క మామూలుగా అనేది ఏంటంటే ప్రతి ఒక్క మగాడి విజయం వెనక ఒక ఆడది, నార్మల్గా అది మారిస్తే ప్రతి ఒక్కరి విజయం వెనక ఒకరు ఉంటారు, ఒక పర్సన్ ఖచ్చితంగా, అది మగ ఆడ అని పక్కన పెడితే. అలాగే ఈ స్టోరీ వెనక ఉన్న మెయిన్ పర్సన్ ఆయన లేకపోయి ఉంటే, ఆయన అనేవాడు లేకపోయి ఉంటే, ఆయన కథ లేకపోయి ఉంటే ఇది వచ్చేది అసలు. ఏది బాగా నచ్చింది కదా తను చేసిన దాంట్లో? ఏది ఆయన చేసిన దాంట్లో నిన్న అంటే ఒక 10-15 minutes ఉంటుంది కదా, మీకు బాగా మీసాలు తిప్పుడు బాగా నచ్చింది. ఆయన మీసాలు తిప్పుడు బాగా నచ్చింది. ఒరిజినల్ మేసమేనా అది? ఒరిజినల్ గా అనిపించలేదు, నిజం చెప్పాలి. మీసాలు ఒరిజినలే కానీ పైన ఓకే మీసాలు ఒరిజినల్. ఓకే, అది ఏదైనా ఇన్స్పిరేషనా? అంటే మోతివారి అంటే ఆ టైంలో అలా ఉండేవారనా, లేదంటే మనకి కొంతమంది ఉంటారు కదా మన ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒక ఇద్దరిని చూసాను అలాగా మీసాలు ఎలా ఉండి ఇలా తిప్పుకుంటున్నారు. వేరే అదేమనుకోలే కానీ రాజు లుక్కు ఎట్లా సెట్ అవుతుంది ఏంది, తన ఫేస్ కట్కి ఒక రాజు సంఘ ఎట్లా కనిపిస్తాడు, ఒక పంచ కడితే ఎట్లా ఉంటుంది. మన విలేజ్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కరు చూసినప్పుడు ఒక్కొక్కరు దాని నుంచి ఒక్కొక్కరు తీసుకొని తనకి ఏది సెట్ అవుతుంది అనేది మనం అనుకున్నది అంతే. సో రాజు అన్న హై పొజిషనే, రాజు అని ఎవరిని పిలుస్తారు అందరినీ తెలుసు కదా. ఒక పక్క మోతివారి అన్న కూడా కొంచెం హై పొజిషన్, అంటే ఒక పెద్ద మనిషి లెక్క ఇలాగే కదా. సో ఇక్కడ నుంచి ఏంటి రాజు బదులు ఏమన్నా మోతివారి అని పిలుస్తారు అనుకుంటున్నారా ఈ సిరీస్ చూసిన తర్వాత? మీదే కదా పిలవచ్చు అన్న. ఎందుకంటే నిన్న నేను థియేటర్కి వెళ్ళి బయటకు వెళ్ళినాక అందరూ ఎమోషన్ అవుతున్నారు, నన్ను పట్టుకొని అగ్గేసుకుని ఏడుతున్నారు. ఎందుకు ఆ అమ్మాయిని మిస్ చేసుకున్నారనా? అట్లానే చేసుకున్నాడా కలిసి తర్వాత. కానీ ఆ పండింది అన్న ఏదైతే అనుకున్నాడో, అంటే ఈ లవ్ స్టోరీ ఇట్లుండాలి అట్లా అనుకున్నాడో అదైతే వర్కౌట్ అయిందని నేను అనుకున్నా నిన్న. కానీ మీ ఫోటో మాత్రం అద్భుతంగా ఉంది, ఏళ్ళ తరబడి దాచిన అంతే ఫ్రెష్గా అద్భుతంగా ఉంది. సూపర్. సో ఎడిటింగ్ వచ్చేద్దాం. అసలు ఎడిటింగ్ అంటే బేసికల్లీ ఇది కొంచెం మీరు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్లో చేశారు, అంటే మిమ్మల్ని ఎడిటర్గా నేనేం తక్కువ చేయట్లేదు, బట్ మీరు ఆర్గానిక్గా వచ్చిన ఎడిటర్, మీరు ఏదో కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన ఎడిటర్ కాదు. ఏమన్నా అనుకున్నారా, ఆల్టర్నేట్ అనుకున్నారా, లేదు మీరే వెళ్ళాలి మీతోనే వెళ్ళాలని ఏమన్నా అనుకున్నారు? మేము ఫస్ట్ ఫిక్స్ అయిపోయినాము ఈ రోల్స్ అనేది. ఫస్ట్ విషయం ఏంటంటే ఈ మా టీం వర్క్ సక్సెస్ అయింది. ఇన్ని రోజులు మై విలేజ్ షోలో నేను మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ మనకు ఇది గుర్తుందండి, ఒక జీవాలు అన్నప్పుడే మీ స్టైల్ ఉండాలి అని చెప్పేసి అంటేనే కొత్త ప్రయోగాలు ఎందుకు, స్ట్రెంత్ పెంచుకోవాలంటే ఫస్ట్ మనం ఉన్నది చూపించుకుంటూ కొత్తగా ఏం చూపిస్తాం అనేది ఒకటి మోటో పెట్టేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది కదా. సో మా టీంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు చూడండి, అనిల్ ఉన్న చోట రాజు ఉండడు, రాజు ఉన్న చోట అనిల్ ఉండడు, చందు వీళ్ళు ఉండరు, ఒక్కొక్కళ్ళు అక్కడక్కడ అలంకరించినట్టు పేర్చుకొని మిగతా వాళ్ళని దీనిలో మనం కొలాబ్ చేసినాం అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, యూనిక్ క్రియేట్ అవుతుంది, మనం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఉంటాం. కరెక్ట్. ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదంటే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళ వర్క్ చేస్తేనే ఒరిజినాలిటీ. ఈవెన్ ఒకవేళ మీరు ఎడిటింగ్ చేయకుండా ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న బాగా కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలు చేసిన ఎడిటర్ వచ్చుంటే దీని ఫార్మాట్ మొత్తం మారిపోయేదేమో కదా. అంటే మేము ఏం చేసినామంటే ఒక మాయసభ అని ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఉంటుంది. అక్కడ వేరే ఒక ఎడిటర్కి ఒక లైన్ వేసి ఇవ్వండి అని చెప్పినాము. కొద్దిగా మా మీటర్ అందుకోలేదు, ఎందుకు ఇక మనం వద్దు అని చెప్పేసి కూడా, అంటే మేము ఒక వేరే షూట్కి వెళ్ళాము, సెకండ్ స్కెడ్యూల్ షూట్కి వెళ్ళాము, ఒక లైన్ వేసేయండి మేము వచ్చేవరకు ఏమైనా ఉంటాయని. కొద్దిగా ఆ మీటర్ అందుకోలేదు. సో ఆ మీటర్ మేము ఏమైతే అనుకుంటున్నామో అది రావాలంటే అది మళ్ళీ మేమే కూర్చోవాలని అర్థమైంది. కానీ స్టార్టింగే ఫిక్స్ అయినాం మేము, ఎడిటర్ నేను. అన్నకి ఏమైందంటే మేము అన్న చేసిన 3 సిరీస్కి నేను డిఓపి ఎడిటర్గా వర్క్ చేసాను, నేను యాక్టింగ్ చేయకుండా. సో అట్లా ఆయన డైరెక్షన్ వ్యూ ఏదైతే ఉంటుందో అది నాకు తెలుసు ప్రాపర్గా. సో
నా మీద నమ్మకము అన్నకుండే అన్నకు ఇవన్నీ మిక్సప్ అయి చేసిన వర్కులు కదా. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో ఎడిటర్తో లింకప్ కావాలంటే షెడ్యూల్ మేము ఏప్రిల్ 18కి షూట్ స్టార్ట్ చేసినాము, ఆగస్ట్ 8కి పడిపోవాలని చెప్పి ఫిక్స్ అయిన డేట్లు ఇవన్నీ. సో ఆన్ ది స్కెడ్యూల్లో ఇవ్వాలి అంటే కొత్త ఎడిటర్ తెచ్చి అతనికి మొత్తం కథ చెప్పి నిక్షిప్తం చేసి ఇదంతా పెద్ద అవి. సో ఆ కొలాబరేషన్ మంచిగా వర్కౌట్ అయిందని చెప్పి చేసినాము. ఓకే, నాకైతే నా ఎఫర్ట్స్ అంటే మీరు అన్నట్టు నేను ఎక్కడ నేర్చుకోలేదు ఎడిటింగ్ ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎక్కడైతే నేర్చుకోలేదు. ఈ పాస్ట్ 8 years నుంచి మై విలేజ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఫోన్లో స్టార్ట్ అయిందా ఎడిటింగ్? ఫోన్లో కైన్ మాస్టర్లో స్టార్ట్ అయింది. ఆండ్రాయిడ్ ఫోన్లో కైన్ మాస్టర్లో నేర్చుకున్నాం ఫస్ట్ ఎడిటింగ్. అక్కడ నుంచి ఐప్యాడ్కి వెళ్ళాము, ఐప్యాడ్ నుంచి FCP, ఇప్పుడు ఇదంతా డావెన్సీలో చేసినాము. సో నేర్చుకుంటూ వస్తున్నాము. అంటే ప్రొఫెషనల్ ఎడిటరా అదంతా నాకు ఇప్పుడు నిన్న చూస్తున్నప్పుడు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు ఎడిటింగ్ పరంగా అయితే. సో అది నాకు ఓకే, నేను బాగానే చేసిన కావచ్చు అనే ఒక మయసభ టీం కూడా మంచి హెల్ప్ చేస్తుండే. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ డావెన్స్ కంప్లీట్ కొత్త, వాళ్ళ ఎడిటర్స్ తోటి అడ్జస్ట్ చేసుకొని తన పక్కకు కూర్చొని వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళను తను కమ్యూనికేట్ చేసుకుంటూ మంచిగా ప్రాపర్గా అడ్జస్ట్ ఉండే మనం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.